ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగినాక క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది 2 రాజుల 25 వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు కన్నీటితో ప్రార్థిస్తున్నావా? ఆయన నీ ప్రార్థన వింటున్నాను అంటున్నాడు. నీ కన్నీటిని తుడుస్తానంటున్నాడు. నేనే నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. నువ్వు ఏ విషయంలో కన్నీటిని విడుస్తున్నావు? మరి అదే రీతిగా యోహాను సువార్త 16 వచనంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ దుఃఖము సంతోషంగా మారని అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను అంటున్నాడు. ఇంకా నీ ఏడుపు దినములు ఆగిపోయినా నీ జీవితంలో సంతోషం కలిగించింది. నువ్వు ఏ విషయంలో అన్నిటితో ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకు తప్పకుండా దేవుడు నీకు జవాబు దయచేస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.